ఇప్పుడు ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కలుపుకుందామండి. ఆలు అవన్నీ విరగకుండా ముక్కకు ముక్క ఉండేలా కలపండి. పావు బాజీ మసాలా పౌడర్ వేయండి. ఉడికించిన అన్నాన్ని స్ట్రెయిన్ చేసేద్దాం. ఇప్పుడు రైస్కి మసాలా అంతా పట్టేలాగా కలపండి. గుమగుమలాడే తవా పలావ్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మనం సర్వ్ చేసేసుకొని తినేద్దాం. ఇదిగోండి, ఒక సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకోండి. Please like, share and subscribe to Nike's Kitchen for more videos. 1 glass బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోండి. పులావ్కి కావాల్సింది ముందుగా పొటాటోస్, ఇవి కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, 2 టమాటోస్ అండ్ ఆనియన్. ఫస్ట్ ఇవి కట్ చేసుకుందాము. క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ టొమాటోస్ చాప్ చేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్కి పీల్ చేసేసుకుందాము. అలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకుందాము. ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని మనం సోక్ చేసుకున్న బియ్యం వేసేసి ఉడికించేసుకుందాము. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ రైస్ని తీసి స్ట్రెయిన్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది తవా పులావ్ కాబట్టి దోశ ప్యాన్ మీదే చేసుకోవాలి, లేదంటే మీరు ప్యాన్లో అన్నా చేసుకోవచ్చు. ముందుగా బటర్ వేసుకొని కరిగాక ఆనియన్స్ వేసి వేయించుకోండి. అది పింక్ కలర్ టర్న్ అయ్యాక అందులోకి కొద్దిగా ఉడికించిన బఠానీ లేదంటే ఫ్రోజన్ అన్నా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. తర్వాత టమాటాస్ వేయండి, మనం కట్ చేసి పెట్టుకున్నవి. ఇవన్నీ ఫైన్లీ చాప్డ్ చేసుకోండి. మీకు పెద్ద పెద్ద ముక్కలుగా తగులుతూ ఉండాలంటే పెద్దవి చేసుకోండి, లేదంటే ఫైన్లీ చాప్డ్ చేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ అండ్ బాయిల్డ్ పొటాటోస్ కూడా వేసి ముక్క విరగకుండా మ్యాష్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండండి. ఇందులో పచ్చిమిర్చి అవి ఏమీ వేయం కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. మీరు రుచికి తగినట్టు వేసుకోండి. తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పావ్ బాజీ మసాలా. ఈ తవా పలావ్కి మెయిన్ రెసిపీ టేస్ట్ని ఇచ్చేది పావ్ బాజీ మసాలా అండి. అది 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఆ మసాలాలన్నీ మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని నేను కలుపుకుంటున్నాను. మొత్తం దోశ ప్యాన్ మీద చేస్తాం కాబట్టి అడుగంటకుండా ఉండడం కోసం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని కింద నుంచి పై దాకా మెతుకు విరగకుండా స్లోగా కలుపుకోండి. మనకి పొడి పొడిగా రావాలి, ముద్ద ముద్దగా కాకుండా చక్కగా కింద నుంచి ఇలా చేత్తో అంటూ మొత్తము రైస్కి ఆ మసాలా కూరలన్నీ పట్టేట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఎక్కువగా కొత్తిమీర వేయండి. మెయిన్ కొత్తిమీర వేస్తేనే మంచి రుచి. ఈ తవా పులావ్కి కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటారు. కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా, ఇంకా మన తవా పలావ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుంది కదా. సో ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే, మన తవా పలావ్ రెడీ అయిపోయింది. క్విక్ అండ్ ఈజీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా. ఇలా రైతాతో ఆనియన్ అండ్ నింబుతో సర్వ్ చేసేసుకోవడమే. నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నైకీస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం.